యాసంగిలోనే నేను ఒకసారి ఈ గొలుసులు లెక్కబెట్టి చూసిన. ఒక 5-6 గొలుసులు ఇవన్నీ నేను లెక్కబెట్టడానికి తీసుకున్న గొలుసులే. ఈ గొలుసులు లెక్కబెట్టి చూస్తే ఒక్కొక్క గొలుసుకి 280 గింజల నుంచి 340 దాకా కనిపించినాయి. నమ్మబుద్ధే కాలే. ఎందుకంటే సాధారణంగా రైతులకు అందరికీ తెలుసు ఒక కంకికి ఎంత ఉంటుంది, ఒక కంకికి ఎన్ని గింజలు వస్తే పంట ఎంత వస్తుంది అని చెప్పేసి లెక్కగా చెప్పాల్సిన అవసరమే లేదు. నీ కంకులను లెక్క పెట్టిన ఇంట్రెస్ట్ కొద్ది నాకు చాలా ఇష్టం వరి పంట అంటే. ఈ కంకులను లెక్క పెడితే ఒక్కొక్క కంకికి 280 నుంచి 340 గింజలు కనిపిస్తున్నాయి. చాలా మంచి క్రాప్ అనమాట. సన్న రకాల్లో ఇలాంటి క్రాప్ రావడం చాలా గొప్ప అనమాట. ఏంటంటే మధురిమ ప్రత్యేకత అంటారు ఇక్కడ ఉన్న రైతులు. మధురిమ అని చెప్తున్నారు. మధురిమ సన్న రకం గింజల్ని విత్తనాన్ని వాడామని చెప్తున్నారు. అక్కడ చూడండి, అక్కడ బ్యానర్ కూడా కట్టాడు రైతు. మధురిమ అని పండగ చేసుకుంటున్నాడు ఇక్కడ రైతు. మధురిమ 101 అని చెప్పేసి. మధురిమ 101 వాడటం వల్ల ఈ గతంలో ఇంకొంతమంది రైతులు కూడా మనం ఎంక్వైరీ చేస్తే ఏం కనిపిస్తుందంటే వాళ్ళు దాదాపు ఎకరానికి 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తుందని చెప్తున్నారు.